నిన్నో మొన్నో పుట్టాము, రేపో ఉండపోతాము గ్యారంటీ. పోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏం చేసావు నాయన? అమెరికావో ఇంగ్లాండ్ పోయి వచ్చినప్పుడు అక్కడ ఏం చేసావు నాయన అంటాం కదా. ఏం చూసావు నాయన, ఏం చేసావు నాయన. అలాగే అమెరికా ఇంగ్లాండ్ పోయినట్టు మనం భూమండలంకి వచ్చాం, పోతాం. పోయిన తర్వాత అక్కడ మీటింగ్ ఉంటుంది. ఇలాగే మీటింగ్ ఉంటుంది, ఒక్కొక్కరిని పిలుస్తారు. ఒరేయ్ నువ్వు భూమండలం పోయి వచ్చావు కదా, ఏం చేసావు? పెద్ద మీటింగ్, అందరికీ మైక్ ఇస్తారు. మైక్ ఇవ్వాలి అక్కడ నువ్వు అంటే అక్కడ పెద్దగా సౌండ్ వస్తుంది. అక్కడ మైకులు గీకులు ఉండవు. అక్కడ చనిపోయిన తర్వాత మనిషి ఏ విధంగా ఉంటాడని చెప్పి నేను 1,00,000 పుస్తకాలు చదివాను. నేను 1,00,000 పుస్తకాలు. మై డియర్ ఫ్రెండ్స్, అంతా రాయబడి ఉంది. ఎవడు చదవడే, ఒక్కడు కూడా చదవడు. ధ్యానుల అనుభవాలు వినరు, ఒక పుస్తకం చదవరు, ధ్యానం చేయరు, చికెన్ మటన్ తింటారు. వాయబో ఎంత కారిపోతుందో జ్ఞానం. తల్లి పిల్లలకి చికెన్ మటన్ పెడుతుంది. అదేం తల్లో? భారతదేశంలో పుట్టిన తల్లా? భారతదేశంలో పుట్టడానికి అర్థం ఉందా లేదా? జాతిపిత మహాత్మా గాంధీ కావడానికి అర్థం ఉందా లేదా? మనం అర్థం లేనట్టు జీవిస్తున్నామా, అర్థం ఉన్నట్టు జీవిస్తున్నామా? సోక్రటీస్ అన్నాడు, an unexamined life is not worth living అన్నాడు సోక్రటీస్. తెలుగులో చెప్పాలంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోకుండా జీవించే జీవితం అది జీవితమే కాదు. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు పుట్టావు, ఏం చేయడం కోసం పుట్టావు, ఏమి చేస్తున్నావు? అల్లా టప్పాగా పుట్టావా, అల్లా టప్పాగా చేయడం కోసం? ఈ మైక్ ఇక్కడ ఉండడానికి కారణం ఉంది. మీటింగ్ ఉంది కనుక మైక్ వచ్చింది. మైక్ అకారణంగా వచ్చిందంటే ఇక్కడికి. ఈ పురుగులు కూడా కారణంతో వచ్చి, ఇక్కడ లైట్ ఉంది కనుక పురుగులన్నీ వచ్చాయి. ప్రతిదానికి కారణం ఉంటుంది, కార్యం అంటాడు. నువ్వు ఇక్కడ పుట్టావు, అది కార్యము. ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, కారణం తెలుసుకోవాలి కదా. యూ మస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. An unexamined life is not worth living. సోక్రటీస్. నువ్వు ఏమిటి, ఎందుకు అని నిన్ను నువ్వు శోధించకపోతే నీ బ్రతుకు వ్యర్థము. వేస్టెడ్ లైఫ్, వేస్టెడ్ క్యాండిడేట్.